ఐర్స్ఫోర్డ్ ఫిలడెల్ఫియాలో ఇద్దరు తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి రెండు కళ్ళ లాంటి ఇద్దరు మహానుభావుల్ని మన మధ్య ఈరోజు ఇక్కడ కలుసుకోవటం, వాళ్ళతో ఈ సాయంత్రం గడపటం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు మహానుభావులను ఎందుకన్నానంటే, ఒకళ్ళు వైద్య రంగంలో అలాగే మానవ సేవలో అత్యున్నత శిఖరాలు అధిరోహించి తెలుగు జాతి కీర్తి పతాక అన్న నందమూరి తారక రామారావు గారితో అత్యంత సాన్నిహిత్యంగా మెలిగి ఆయన కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షించే ప్రయత్నం చేసిన మహానుభావుడు మన మధ్యలో ఉన్నారు. భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం మొన్నే స్వీకరించి మన ఫిలడెల్ఫియాకి వచ్చిన నోరి దత్తాత్రేయుడు గారికి ఒకసారి మీ అందరూ కర్తానుభవంతో ఒకసారి ప్లీజ్ గివ్ హిమ్ స్టాండింగ్ ఓవేషన్ అండి, ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ. నోరి గారు భారతీయుడిగా పుట్టడం గర్వకారణం, తెలుగువాడిగా పుట్టడం గర్వకారణం, అదృష్టం. అలాంటి మహానుభావుడు నోరి గారు మన దగ్గరకు రావటం, అలాగే మరొక కన్నని చెప్పాను కదా, కోమటి జయరాం గారు గత 4 దశాబ్దాల నుంచి గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక ఎన్ఆర్ఐగా మన తెలుగు వాళ్ళ మధ్యలో ఉంటూ తెలుగువారికి తానా ప్రెసిడెంట్గా, అలాగే వివిధ అసోసియేషన్స్ ద్వారా, అలాగే ఈరోజు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఒక తానా అధ్యక్షుడిగానే కాకుండా ఈరోజు శంకర్ ఐ ఫౌండేషన్ ఇలాంటి సంస్థలు ఎన్నున్నా కానీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఇలాంటి సంస్థలకు అన్నిటికీ ఆయన ఒక మార్గదర్శిగా వెన్నెముకగా నిలబడి మరెన్నో కార్యక్రమాలు. అలాగే మా తానాలో ఒక చిన్న విషయం అండి, టీమ్ స్క్వేర్ అనేది ఒక వింగ్ ఉంటుంది తానాలో. టీమ్ స్క్వేర్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆయన స్టార్ట్ చేసిన టీమ్ స్క్వేర్ అనమాట. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ అయింది టీమ్ స్క్వేర్. టీమ్ స్క్వేర్ ద్వారా కొన్ని వేలాది మందికి సాయం చేయడం జరిగింది. ఆయన సేవలో ఇంకా చాలామంది కార్యకర్తలు కానీ నాయకత్వంగా నడుస్తూ ఉంది. అలాగే చాలామందిని ఆయన ఒక సమాజ సేవలో చాలామంది తీర్చిదిద్దారు. అలాంటి జయరాం గారు ఈరోజు మన ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరయ్యారు. వారందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి డాక్టర్ పద్మభూషణ్ నోరి దత్తాత్రేయ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే శ్రీ కోమటి జయరాం గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. నమస్కారం అండి. ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి నోరి గారికి. ఎందుకంటే మనిషి జీవించి ఉంటేనే ఏమైనా సాధించగలరండి. క్యాన్సర్ మహమ్మారితో ప్రతి కుటుంబంలోనూ ఎంతో మందిని కోల్పోతున్నామండి. దానికి నోరి దత్తాత్రేయ గారి అందించిన సేవలకి తెలుగు జాతి అంతా మీకు రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మన కోమటి జయరాం గారండి. అంటే ఇప్పుడు మనం చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నాము. ఇది వరకు 40 ఏళ్ల క్రితము, అంటే నేను వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. అటు ప్రభుత్వానికి అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ, దీంట్లో తెలుగు జాతికి అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా సేవలు అందిస్తూ మనకి ఇక్కడ ఉన్న సమస్యలను తీసుకెళ్లి అక్కడ బాబుగారికి చెప్పడం కానీ, ఇలాంటి వాటిలో తన వంతు సేవలను చేసిన కోమటి జయరాం గారి మీరు ఇంకా ఎన్నో సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నానండి. అయితే కోమటి జయరాం గారు ఒక్కరి వల్లనే అవుతుందా అంటే లేదండి. మన ఎన్ఆర్ఐ కుటుంబము, మన ఎన్ఆర్ఐ టీడీపీ కుటుంబం అందరూ కూడా ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రేపు 2029 టార్గెట్ 2029కి మళ్ళీ ఇదివరకు 5 సంవత్సరాల్లో జరిగిన పాలన రాకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజయం సాధించేటట్టు ఆయనకి మన వంతు సేవలు అందిస్తూ ఆయనతో పాటుగా నడుస్తూ ప్రతి ఒక్కళ్ళు విజయవంతం చేయాలి. 2029లో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరాలి ఆంధ్రప్రదేశ్లో అనే దానికి మీరు అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ అండ్ డాక్టర్ నోరి గారు, యూ గట్ ద హైయెస్ట్ ఆనర్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్, థర్డ్ హైయెస్ట్, and that's a pride and you're a jewel of Telugu
and a gem of Indian generations. And you've been given a life, you made a change in so many lives. You've been a beacon of life for many, many generations to come in India mainly, and your services in the United States and New York. Jairam Garu, I'm going to leave you with a couple of things. I love you. Of course, Sandeep, we always love you. And my journey with you for over 2 decades, Sandeep, Jairam Gartoti. I started here local organization lo, Nenu Ravi Memandaram Telugu Association lo. And Jairam Garu doesn't know anything about me. Kani, nanu teesko national organization lo, a national conference ki, he put me on a committee advisory board lo. And I was the youngest. So just only one small example. అక్కడ అందరూ సీనియర్స్ వెల్ లైక్ అకాడమిక్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ స్టాండర్డ్స్ వర్ వెరీ హై. సో వీ హ్యాడ్ అ మీటింగ్ అండ్ వీ వర్ టాకింగ్, ఎవ్రీబడి వాస్ టాకింగ్ అండ్ ఐ వాస్ లిస్నింగ్. హీ వెయిటెడ్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ ఆస్క్డ్ మీ, శైలజ నువ్వేం చెప్పలేదమ్మా, ఎక్కడున్నావు అన్నారు. ఐ వాస్ ఆన్ ద లైన్, కాన్ఫరెన్స్లో ఉన్నాను, బట్ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి నేను ఐ కుడ్ నాట్ స్పీక్. బట్ దట్ సేస్ అ లాట్ అబౌట్ యూ అండి. అండ్ యూఆర్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. You've been a mentor for me and for many people in the United States and in India. We call you your beloved Jairam Garu. So congratulations, and as Sridhar said, this is very small point. You deserve much more. I'm sure Indian government, Chandrababu Garu and Lokesh Garu, they are listening and watching. Usbul, please cover, and you deserve much more than this. And you have to. So all the best, Andy, and congratulations to both of you. Thank you. Thank you, Ravi. అందరికీ నమస్కారం అండి. పెద్దలు, గౌరవనీయులు, మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ఇక్కడ మన ఎన్ఆర్ఐస్కి వారధిగా 2004 నుంచి పార్టీ కోసం మన ఎన్ఆర్ఐస్ని అందరినీ కూడా సమీకృతం చేసి మనందరిలో ఉత్తేజం కల్పించి పార్టీ కోసం ఎప్పుడు పార్టీ కష్టకాలంలో ఎప్పుడుంటే అప్పుడు స్పెషల్లీ అనేక ఇండియాలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇనిషియేట్ చేసినా కూడా ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేయడంలో ముఖ్య పాత్ర పోషించి మనందరినీ కూడా భాగస్వామ్యం చేసిన కోమటి జయరాం గారికి ఈ వారధి దాంట్లో సాయి బొల్లిని కూడా ఒకసారి చెప్పుకోవాలండి. ఆయన ప్రతి ఊర్లో అందరితో కూడా మాట్లాడి ఆయన కూడా అందరితో సమీకృతం చేసి అందరినీ కూడా మీటింగ్లు జూమ్లు కనెక్ట్ చేసి మనం అందరం 2019 నుంచి 24లో అనేకం చేసాం. ఇందాక అన్ని చెబితే మనకి టైం లేదు. సో వాటన్నిటికీ చేయడానికి జయరాం గారు కీలక పాత్ర పోషించారు. ఈ రోజు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవించడం మనందరినీ గౌరవించినట్టే. ఇంకొకసారి కంగ్రాచులేషన్ సార్. నోరి గారి గురించి చెప్పాలంటే ఆ వీడియో చూసాము. ఆయన క్యాన్సర్ అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా ఈ క్యాన్సర్ ప్రతి ఫ్యామిలీలో కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో క్యాన్సర్ అనేది నవేడేస్ బాగా వస్తుంది. దానికి తన జీవితకాలం మొత్తం కూడా తను దానికి కేటాయించి ఇన్ని సేవలు చేసిన నోరి గారిని కూడా ఈరోజు సన్మానించుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఇటీవలే ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులై తొలిసారిగా అమెరికా విచ్చేసినటువంటి శ్రీ కోమటి జయరాం గారు, అలాగే రవి పోట్లూరి గారు, శ్రీధర్ అప్పసాని గారు, శ్రీహరి మందడి గారు, ఇంకా నేను ఎరిగిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, అమెరికా చరిత్ర పుటల్లో తమదంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలను లిఖించుకొని అమెరికా గడ్డపై తెలుగువారి కీర్తి బావుటాను ఎగురవేసి తెలుగువారి బ్రాండ్ అంబాసిడర్లుగా మారినటువంటి ఇద్దరు
పెద్దల్ని మనం ఈరోజు గౌరవించుకుంటా ఉన్నాం. వాళ్ళిద్దరికి కూడా ఈ సందర్భంగా మీ తరఫున నా తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం బ్రతకాలనుకోవడం ఆశ, ఇతరులను బ్రతికించాలనుకోవడం ఆశయం. ఆశ మన బ్రతికిస్తుంది, ఆశయం మనం మరణించిన తర్వాత కూడా బ్రతికింపజేస్తుంది. ఒక ఉదాత్తమైన ఆశయం, ఒక ఉన్నతమైన లక్ష్యంతో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు తెలుగు వారి యొక్క కీర్తి ప్రతిష్టలను అమెరికా గడ్డపై కీర్తి బావుటాన్ని ఎగురవేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడే చూసాం ఇద్దరు ఏవీలు. అవి చూసిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళిద్దరి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. అయితే కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయన్ని సన్మానించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నోరి గారు మన తెలుగు జాతికే కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచానికి క్యాన్సర్ యొక్క బాధితుల పాటలో ఆయన నిజంగా ఒక దేవుడు లాంటి వాడు. సాక్షాత్తు మన అన్న ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు ఇందాక ఆయన గురించి కూడా. బసవ తారక రామారావు క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కోమటి జయరాం గారి గురించి కూడా పరుగుల ప్రపంచంలో మరుగుపడిపోతున్న మానవ సంబంధాలు శాసిస్తున్నటువంటి ఆర్థిక సంబంధాలు, కనుమరుగవుతున్నటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కనుమరుగైనటువంటి సామాజిక విలువలు, ఈ నేపథ్యంలో మానవ సంబంధాలకు మారు పేరు కోమటి జయరాం గారు. అటు భారతదేశంలో కానీ అమెరికా గడ్డపై కానీ అత్యంత ఎక్కువ మంది స్నేహితులు, సన్నిహితులు, హితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలిగినటువంటి ఏకైక వ్యక్తి. అనేక మంది తెలుగు వారిని పేరుతో పలకరించే వ్యక్తి శ్రీ కోమటి జయరాం గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను అనేక సందర్భాలు అనుకుంటా ఉంటా, ఈ ప్రపంచంలో ఏది కూడా ఊరికే రాదు. ప్రతి విజయం వెనుక కూడా కష్టం దాగి ఉంటుంది, శ్రమ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా కష్టపడి ఆ విధంగా పైకొచ్చిన వాళ్ళు. ముఖ్యంగా కోమటి జయరాం గారి విషయానికి వస్తే, మీరు ఉన్నది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి, ఆయన 50 రాష్ట్రాలకు ఆయన తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారని చెప్తూ ఉండేవాడు. ఆయన మరి పార్టీ యొక్క కార్యక్రమాలను ఇక్కడ సమన్వయం చేసుకుంటూ, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎన్ఆర్ఐలందరినీ కూడా సమీకరించి ఆర్థికంగా అనేక రూపాల్లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఆయన చేసినటువంటి సేవలు మరపురానివి. ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గద్దె మీద కూర్చోబెట్టడానికి మీరు జయరాం గారి బాధ్యులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా నభూతో నభవిష్యత్తుగా చేశారు. చివరిగా నేను చెబితే ఒకటి, ఎందరెందరో ఎదుగుదలకు దోహదపడ్డ వాళ్ళు, ఎందరో జీవితాలకు మార్గదర్శకంగా నిలిచిన వాళ్ళు, ఎందరిలో మనసుల్లో కలకాలం ఉన్నవాళ్ళు. ఇంతకంటే ఒక మనిషి చేయగలిగేది ఏముంటుంది? అందుకే వారి ఇద్దరి జీవితాలు చరితార్థం అని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళిద్దరికి కూడా మీ తరఫున నా తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ యాక్చువల్లీ ఒకటి చెప్పాలి. సో వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఇవాళ నేను ఏదైతే ఉన్నానో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జయరాం గారు. ఎందుకంటే లైక్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై మాస్టర్స్, యాక్చువల్లీ నేను ఏంటంటే లైక్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ హిస్ కమ్యూనిటీ, నథింగ్. జస్ట్ ఏంటంటే ఒక స్టూడెంట్కి హెల్ప్ చేయాలి అని చెప్పి నాలాంటి వాళ్ళు ఎంతో మంది అనమాట. లైక్ అంటే నేనైతే మటుకు మై ఎంటైర్ మాస్టర్స్ మొత్తం నాకు ఓన్లీ జయరాం గారి వల్లే ఐ కుడ్ కంప్లీట్. ఎవ్రీ మంత్ అంటే అప్పుడప్పుడు నేను పని చేసినా చేయకున్నా ఎవ్రీ మంత్ హీ యూస్ టు పే మీ. అండ్ అలాగే నాతో పాటు ఐ థింక్ యశ్వంత్, అశోక్ బాబు కల్లా ఇలా చాలా మంది కూడా ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ కంప్లీటెడ్ దేర్ మాస్టర్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ జయరాం గారు. అండ్ అది లైఫ్లో వాట్ ఎవర్ ఐఎమ్ టుడే జయరాం గారు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదు అండ్ ఆల్సో లైక్ చాలా మందికి ఇలా ఎంతో మంది స్టూడెంట్స్కి హీ యూస్ టు హెల్ప్. అండ్ అంటే ట్రూ ఇన్స్పిరేషన్. అండ్ హీస్ వెరీ అవుట్ స్పోకెన్. అప్పుడప్పుడు తిట్టేవారు, బట్ ఇట్స్ ఆల్ లైక్ అంటే అలాంటి హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అమెరికా, దట్స్ వాట్ ఐ కెన్ సే.
అండ్ నోరి గారు, మాకైతే నోరి గారు ఇస్ లైక్ మీ టెంపుల్కి వెళ్ళకుండా నేను ఏ థర్స్డే ఉండనండి. అండ్ ఎవ్రీ వీక్ ఐ గో. అండ్ మాకు విశ్వంజీ గారు ఎంతో, మీరు కూడా సేమ్ అభివృద్ధులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ హెల్పింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ అండ్ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నోరి గారు. NRI TDP Philadelphia, in recognition of Dr. Dattatreya Nori MD, advisor in cabinet rank, governments of Andhra Pradesh and Telangana for cancer care, Padma Bhushan in 2026, Ellis Iceland Medal of Honor, living legend in cancer. We proudly felicitate Dr. Dattatreya Nori garu on being conferred the Padma Bhushan, one of the India's highest civilian honors, in recognition of his extraordinary contributions to cancer medicine. Born in Mantara, Andhra Pradesh, he rose to become professor and executive vice chairman of radiation oncology at New York Presbyterian and Weill Cornell Medical College, and a world-renowned pioneer in brachytherapy. From the shores of Krishna district to the pinnacles of the world medicine, his legacy is written in lives saved. అలౌకిక వ్యక్తిత్వ మహారాజుడు శ్రీ కోమటి జయరాం గారికి శతకోటి వందనాలు. సద్గుణ సౌరభంతో సమాజాన్ని పరిమళింపజేస్తూ సేవా తపస్సుతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు. స్వార్థరహిత సేవే జీవనోపాధిగా ఎంచుకొని నిష్కలంకమైన నిబద్ధతతో అపారమైన కృషితో సమాజ అభివృద్ధికి ఆర్డిషలు శ్రమిస్తున్న శ్రీ కోమటి జయరాం వంటి మహోన్నత వ్యక్తులు అరుదుగా జన్మిస్తారు. శ్రీ కోమటి జయరాం గారు తెలుగు వారి ఆశాకిరణం. ఆయన ఆలోచనలో ఉన్న దూరదృష్టి, కార్యాచరణలో ప్రతిఫలించే ధైర్య సాహసాలు, నాయకత్వంలో కనిపించే సమన్వయం, ఇవన్నీ కలిపి ఆయనను ఒక విశిష్ట వ్యక్తిత్వంగానే తీర్చిదిద్దాయి. కోమటి జయరాం గారు అమెరికాలో అందించిన ప్రతి సహాయం ఒక ఆశాకిరణం, పలికిన ప్రతి మాట ఒక ప్రేరణ. సమాజానికి వారు అందిస్తున్న సేవలు కేవలం కర్తవ్యంగా కాకుండా ఒక మహోన్నత యజ్ఞంగా నిలుస్తున్నాయి. వారిలో నిక్షిప్తమైన మానవత్వం, హృదయంలో ఉప్పొంగే సేవాభావం, వ్యక్తిత్వంలో ప్రతిబింబించే వినయం, ఇవి మాకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. శ్రీ కోమటి జయరాం గారు పదవులకే వెన్న తెచ్చారు. కృష్ణా నదీ తీరాన మైలవరం సమీపంలోని వెల్వడం గ్రామంలో జన్మించిన వీరు మీ తండ్రి కీర్తిశేషులు కోమటి భాస్కరరావు గారి నాయకత్వ లక్షణాలను వారసత్వంగా స్వీకరించి వీరు అప్పురపరుస్తుంది. మీ తండ్రి గారి సమితి అధ్యక్షులుగా, శాసనసభ్యునిగా ఎలాంటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించారో అంతకంటే రెట్టింపు యశస్సును పొందారు. తానా అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ NRI US కోఆర్డినేటర్గా, ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇంకా అనేకమైన ఉన్నత పదవులు అధిరోహించి వాటికి సంపూర్ణమైన న్యాయం చేయడం వల్లనే చంద్రబాబు గారు మెచ్చి మరలా మిమ్మల్ని పునః ప్రతిష్ఠింపజేశారు. కొంతమంది పదవుల ద్వారా గుర్తింపు పొందుతారు, మీలాంటి వారు ఆ పదవులకే వెన్న చేస్తారు. అమెరికాలో మీరు నిర్వహించిన NTR శత జయంతి ఉత్సవాలు మీ కీర్తి కిరీటంలో కలిగితారే తురాయిగా మిగులుతుంది. మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మీ సేవా ప్రయాణం మరింత విస్తరించి సమాజానికి చిరస్థాయి మేలు చేకూర్చాలని మనసారా ఆకాంక్షిస్తూ మహోన్నతులు శ్రీ కోమటి జయరాం గారికి ఘన సన్మానం సమర్పిస్తున్నాం. మీరు ఫిలడెల్ఫియా April 26, 2026. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. శ్రీ దత్తాత్రేయ నోరి గారిని కోమటి జయరాం గారికి సమర్పించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఇంగ్లీష్ వర్షన్ ఒకటి ఉందండి. NRI TDP Philadelphia, in recognition of Sri Jairam Komati garu, visionary entrepreneur, community leader, philanthropist, role model for the Telugu community, Annadata for Telugu and Indian communities. Heartily congratulations to Sri Jairam Komati garu on his esteemed appointment as special representative of the government of Andhra Pradesh for North America, strengthening the cultural, social and community bridges between the Andhra Pradesh and the Telugu diaspora across North America. As a president of TANA 2019-2020
2011 founder of Telugu Times and chairman of the Federation of Indian Association of Northern California. He has devoted decades to advancing Telugu culture, language, heritage and community welfare with compassion, integrity and humanity. A true servant of the people. His life embodies the Telugu spirit of seva, selfless service to community. Congratulations, sir. చాలా సంతోషం అండి. ఈరోజు ఫిలడెల్ఫియాలో ఒక ఆత్మీయ సత్కారంలో పాల్గొనటం అనేది, అదిగాక ముఖ్యంగా ద వరల్డ్ రినౌండ్ ఆంకాలజిస్ట్ మన నూరి దత్తాత్రేయ గారితో ఈ డయాస్ షేర్ చేసుకోవటం అనేది కూడా చాలా సంతోషం. ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ అండ్ తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిపి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇటు ఎన్ఆర్ఐస్కి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారధిగా తప్పకుండా ఇంతకుముందు చేసిన విధంగానే మరలా కూడా రానున్న కాలంలో ఈ ఎన్ఆర్ఐస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుసంధానం చేయటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఈ ఫిలడెల్ఫియా రావటం అనేది జరిగింది. ఇక్కడ ఈరోజు జరిగిన ఈ సన్మాన సభ, ఈ సత్కార సభకి ముఖ్యంగా ఫిలడెల్ఫియా తెలుగు తమ్ముళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న కాలంలో కూడా మీ అందరితో కలిసి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి సేవ చేసే విధంగా ఎన్ఆర్ఐస్ అందరినీ ప్రోత్సహించే కార్యక్రమంలో ముందుంటానని తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాల్లో కూడా అటు ప్రభుత్వానికి కానీ అటు పార్టీకి కానీ ఏ రకమైన చెడ్డ పేరు రాకుండా పార్టీ అభివృద్ధికి అటు ప్రభుత్వానికి సహాయంగా ఎన్ఆర్ఐలు ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తూ, ఈ అవకాశం కల్పించిన ఫిలడెల్ఫియా తెలుగు సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఏప్రిల్ 26 ఆదివారం రోజు ఫిలడెల్ఫియా రాయర్స్ఫోర్డ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఉత్తర అమెరికా నియమితులైన శ్రీ కోమటి జయరాం గారికి, అలాగే పద్మభూషణ్ డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా లోకల్ తెలుగు ప్రజలందరూ హాజరయ్యారు. వివిధ కమ్యూనిటీ నాయకులు, అలాగే మా ఫిలడెల్ఫియా ఎన్ఆర్ఐ టీడీపీ బృందం అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా దిగ్విజయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, రాబోయే 3 ఏళ్లలో ఎన్ఆర్ఐలుగా మేము ఏ బాధ్యత పోషించాలో, ఎలాంటి మా మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వీటన్నిటిని జయరాం గారు చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ కోమటి జయరాం గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టీడీపీ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.